ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. నిన్న మహేష్ గౌడ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మన కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ అప్పుడు ఒక బహుత్తరమైన కార్యక్రమాల శ్రీకారం చుట్టింది. అది ఆర్టీఐ చట్టం, విద్యా హక్కు చట్టం చేసింది, ఇంకో అడవి హక్కుల చట్టం చేసింది, ఆహార భద్రత చట్టం చేసింది. ఇలాంటి ఎన్నో బహుత్తరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆర్టీఐ చట్టాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆ రోజు ఓటర్ జాబితా కానీ ప్రభుత్వ నిధులు కానీ ఏ విధంగా పోతాని, ఎట్టి ఖర్చు అవుతాని సామాన్యులు కూడా తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి తెలియజేశారు. అట్లా ఆ రోజు విద్యా హక్కు చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేసిందని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ సాక్షిగా మహేష్ గౌడ్ గారు చెప్పారు. ఇదైతే నిజం సార్. ఆ రోజు పేదవానికి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో విద్యను అందించడానికి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి చట్టం చేసింది. కానీ ఈ రోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు. స్కూళ్ళలో ఈ రోజు వరకు ఈ 2009లో చేసినటువంటి చట్టము ఈ రోజు వరకు కూడా అమలు కాపాడడానికి ఉద్దేశం ఏందో చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో ధనవంతుల బిడ్డలతో సమానంగా ఈ పేద పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామని కేంద్రం ఒక చట్టం చేసింది. కానీ ఈ రోజు వరకు అది అమలు చేస్తలేరు. దీని అంతర్యం ఏందో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో జరిగినటువంటి చట్టము ఇంత ముందుకు అమలు అయితలేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని మీరు అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ పేదల పక్షాన్ని డిమాండ్ చేస్తాను. ఎందుకు సార్ ఇది? ఆ పేద పిల్లలు ధనవంతుల బిడ్డలతో సమానంగా చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వాల అనగదొక్కడం వల్ల, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల విద్యా హక్కు చట్టం అనేది నీరు గారిపోతా ఉన్నది. కాబట్టి ఈ రోజైనా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో ఖచ్చితంగా పేదలకు 25% సీట్లు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు వద్దా? ఆ చట్టాన్ని అమలు చేద్దా? అమలు చేయకుండా ఉట్టిన పేపర్లకు ప్రకటన చేసి ఆ రోజు ప్రభుత్వాలు చట్టాలు చేసినాయని చెప్పుకోవడానికి ఉంటే సరిపోతుందా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ప్రతి పేదవానికి న్యాయం చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఈరోజు విద్య అనేది ఒక హక్కు. ఆ హక్కును మీరు కాపాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం సార్. ఎందుకంటే మేము మీద ఈరోజు నమ్మకం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ పోతా ఉన్నాయి. నిబంధనల విరుద్ధంగా స్కూళ్ళు నడుపుతా ఉన్నారు. కానీ ఎక్కడ వాటిపైన చర్యలు తీసుకున్నాడు దాఖలాలు అయితే అనిపిస్తలేవు. దీనికి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏం చేస్తానట్టు? ఈ ఫీజుల నియంత్రణ ఎందుకు తేలేకపోతా ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయాలి కదా సార్. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాజకీయ నాయకుల పిల్లలంతా ధనవంతులు, వాళ్ళు మీకు నచ్చిన కార్పొరేట్ స్కూళ్ళలో చదివిపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మీకు ఓట్లేసిన పిల్లలు మాకు ఉన్నటువంటి హక్కు మాకు ఇవ్వాలని అంటే ఈరోజు మీరు అమలు చేయలేకపోతారు. అన్ని ప్రభుత్వాలు ఇది తప్పిదమే. అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు విద్యా హక్కు చట్టం గురించి మాట్లాడే నాయకుడు ఎవరైనా కనపడతానరా? ఈరోజు ఒకరి మీద ఒకరు మీరు దుమ్మెత్తు పోసుకుంటారా తప్ప నిజంగా ఈరోజు పేదవానికి దక్కాల్సినటువంటి విద్యా హక్కు చట్టాన్ని మీరు అమలు చేయకపోవడానికి ఉద్దేశం ఏదో మీరు చెప్పాల్సిన సందర్భం ఉన్నదా? మీకు అది ఇష్టమే ఇది ఇష్టమని చెప్పేసి మీ ఓట్ల కోసం ఓట్లు దండుకుంటారే. కానీ ఈరోజు హక్కున్నది, ఈ చట్టం చేసిండ్రు, ఈ కేంద్రం చట్టం చేసింది, దీన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామనేది ఎక్కడన్నా మీరు కనపడతా ఉన్నదా? ఈ పార్టీల నాయకులంతా ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రుల ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు విద్యా హక్కు చట్టం అనేది ఒక చట్టం ఉన్నది. ఆ చట్టం ద్వారా ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో 25% సీట్లను కేటాయించాలి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు కట్టాలి. ఇంకోటి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏం చేస్తుందో మీరు తల్లిదండ్రులు నిలదీయాల్సిన సందర్భం ఉంటుంది. ఈరోజు లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆడ ఏం చెప్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో నిర్వీర్యం అయిపోతాను, ప్రైవేట్ స్కూల్లో దేశమానంగా వెలిగిపోతాను. ఎంతేమైందో ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రుల ఈ పక్షాన ఆలోచన చేయండి. మీరు మీ నాయకులను భుజాలపైన మోసుకుంటూ మీరు తొక్కవేయబడతారు. మీ పిల్లల జీవితాలను మీరు నాశనం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజైనా బయటకు వచ్చి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి, ఫీజు రెగ్యులేషన్ కమిటీ తేవాలి అని చెప్పేసి మీరు ఒకసారి ఉద్యమం తేవాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ ఇస్తలేరని చెప్పి చొక్కలు తిట్టుకుంటా ఉన్నారే. నిజంగా మీకు చిత్తశుద్ధి అంటే మీరంతా బయటకు వచ్చేసి ఈ పార్టీలను బైకాట్ చేసి మీరే రాజకీయంగా పోటీ చేసి మీ బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకరికి మీరు ఓట్లు వేసుకుంటే ఈ అద్దెంత ఎందుకు పడుతుంది? ఇప్పుడు మన జీవితాలను మనం బాగు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మీకు తెలియంది కాదు. ఖచ్చితంగా దీనిపైన మీరు ఆలోచన చేయాలి. విద్యా హక్కు చట్టాన్ని ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి
టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇది ఒకసారి ఎందుకంటే సార్ ఇది మీరు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఆమోదించినటువంటి చట్టం, ఇది రాష్ట్రంలో కూడా దాన్ని మీరు అమలు చేయండి. మీరు వేల కోట్లు స్కూళ్ళ మీద ఖర్చు పెడతామని చెప్పేసి అంటున్నారు. ఈ హక్కును వాళ్ళకి కల్పించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని అడుగుతానా. తల్లిదండ్రులారా మీరు నిలదీయండి, మీ రాజకీయ నాయకులు నిలదీయండి, మీకున్నటువంటి అందరినీ మీ వ్యవస్థ మొత్తాన్ని నిలదీయండి. ఏం చేస్తానట్టు విద్యా చట్టం అమలు కాకపోవడానికి అసలు అంతర్యం ఏంది ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి అడుగుతా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు ఇది అమలు చేస్తే వీళ్ళు వాళ్ళ బిడ్డలతో సమానంగా చదువుతారు, వాళ్ళకి అట్లాంటి అవకాశం ఇవ్వద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తానయా. అలాంటి ఉద్దేశం మీకు లేకపోతే ఖచ్చితంగా విద్యా చట్టం అమలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా సార్.